నల్గొండ నియోజకవర్గం నల్గొండ టౌన్ కార్పొరేషన్ ఏర్పడ్డది. కావున దాన్ని మనం కార్పొరేషన్ టీఆర్ఎస్కు ఓటేసి గెలిపించాలని కోరుతున్నాం. मेरा नाम विक्की है। चकिलम वसंत लक्ष्मी मैडम को जिताओ, कार को वोट दो। मैडम बहुत अच्छा काम कर रहे हैं, मैडम को जिताओ, मैडम को वोट दो। నా పేరు చింతా మహేష్. ఈ 48వ వార్డులో చకిలం వసంత లక్ష్మి గారికి ఓటు వేసి మేము గెలిపించబోతున్నాం. భారీ మెజార్టీతో వాళ్ళు గెలవబోతున్నారు. ఈ వార్డు అంతా ఎక్కడ తిరిగినా కూడా ప్రజలు మంచి బ్రహ్మరథం పడుతున్నారు. గెలుపు మాత్రం ఎవరు ఆపలేరు. ఇది కేసీఆర్ గారికి గిఫ్ట్గా ఇవ్వబోతున్నామని తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. స్వరాజ్యం. ఈ శివరాం నగర్ ఏకల స్కూల్ బ్యాక్ సైడ్ ఉంటాం. ఈ కార్పొరేట్ సందర్భంగా శంకరన్న గౌతమి వాళ్ళకి టీఆర్ఎస్కి ఓటు వేసి గెలిపిద్దామని అనుకుంటున్నాం. ఇంతకుముందు రోడ్లు నిర్మాణం ఏదైనా ఉన్నదంటే మన ఐటీఐ కాలేజ్ కానీ ఏదైనా చేయడం అభివృద్ధి జరిగిందంటే టీఆర్ఎస్ పరిధిలోనే జరిగింది. అందుకే టీఆర్ఎస్ గెలిపిద్దామని అనుకుంటున్నాం. అన్న నమస్తే, నా పేరు ఉపేందర్. ఈ 48వ వార్డులో ఈ డెవలప్మెంట్ చేసింది మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంటే. ఈ అనే వ్యక్తి ఆపోజిట్ ఉన్న వ్యక్తి అది ఏం డెవలప్మెంట్ అనేది చేయలేదు, వేయలేదు. గవర్నమెంట్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. అంతా డెవలప్మెంట్ మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. కాబట్టి మీరందరూ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ ఎవరు ఎలాంటి వారిని చూసుకొని చకిలం అనిల్ గారు వసంత లక్ష్మి గారికి మన 48వ వార్డు మున్సిపాలిటీ కార్పొరేట్గా మేయర్గా క్యాండిడేట్ అభివృద్ధిగా ఉన్నారు. కాబట్టి మన ఓటు వేయించి గెలిపించాలని మా యొక్క మనవి. వెంకన్న, నేను స్థానిక ఓటర్ని. ఇక్కడ అల్లి గౌతమి శివశంకర్ గారిని వారి కారు గుర్తుపైన ఓటేసి వారిని గెలిపించబోతున్నాం. మాతో పాటు ఓటర్లందరూ కూడా ఆయనని మంచి మెజారిటీతోటి గెలిపించడానికి ఆసక్తి చూపిస్తారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. అభివృద్ధి కావాలి. గతంలో ఉన్న కౌన్సిలర్ ఏమీ డెవలప్మెంట్ చేయలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం డెవలప్ చేయట్లేదు. తప్పకుండా కేసీఆర్ గారు రాబోతురు కాబట్టి అభివృద్ధి అవుతుంది. అభివృద్ధి జరగాలి కాబట్టి కారు గుర్తుకేస్తాం. కార్పొరేటర్గా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న అల్లి గౌతమి శంకర్ గారికే మా ఓటు. నా పేరు వైశాలి. మేడం వాళ్ళు చకిలం వసంత లక్ష్మి గారు ఇంకా అనిల్ కుమార్ సార్ గారు వీళ్ళిద్దరికి నేను ఈసారి ఓటేద్దామని అనుకుంటున్నా. వీళ్ళు బాగా చేస్తున్నారు. ఇంకా లేడీస్కి అలాగా మంచి మంచి పథకాలు ఇవ్వాలని అలా ఆలోచిస్తున్నారు. అవన్నీ విని వీళ్ళకి ఓటేద్దామని అనుకుంటున్నాను. ఈ కేసీఆర్ సార్ బీఆర్ఎస్ వాళ్ళకి ఇలా కారు ఓటేద్దామని నేను అనుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు చింతా సుధాకర్. నేను 48వ డివిజన్ వార్డు ఓటర్ను మాట్లాడుతున్నాను. ఈ యొక్క 48వ వార్డులో మేము ఇప్పుడు ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనంటే మాకు ఎప్పుడైనా బీఆర్ఎస్ గవర్నమెంటే మంచి పరిపాలన చేసింది అనేటువంటిది నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఏ పనైనా జరిగింది అని అంటే అది కేసీఆర్ గారి ఈ యొక్క నల్గొండలో ఉన్నటువంటి భూపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే ఈ నల్గొండలో అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఖచ్చితంగా ఈ 48వ డివిజన్లో చకిలం వసంత లక్ష్మి గారి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ వార్డు ప్రజలందరూ కూడా కోరుతున్నాను. నేను కూడా వేసి ఖచ్చితంగా గెలిచే విధంగా నా వంతుగా కూడా నేను ట్రై చేస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. శంకరయ్య, మా శివరాం నగర్ కాలనీ. ఈసారి మన గౌతమ్ శివశంకర్ని టీఆర్ఎస్ తరఫున గెలిపించగలుగుతున్నాం. 4 సార్లు ఎన్నికయ్యాడు. పోయిన పాత కాంగ్రెస్ అభ్యర్థి. ఏం అభివృద్ధి లేదు. మా కాలనీలో పైన 11K వైరు ప్రాబ్లం ఉంది. డ్రైనేజ్ అంతటా ఉంది. ఏ పనులు అక్కడనే ఉన్నాయి. కాబట్టి టీఆర్ఎస్ చేసే పనులు కూడా అభివృద్ధి పనులు ఉన్నాయి. వాళ్ళు చేసే పనులు ఏం బాగాలేవు. 2500 అడుగులు 2500 ఇవ్వలేదు. అది మన మున్సిపల్ 4,000 ఇవ్వలేదు. రైతు బంధు ఇవ్వలేదు. ఏ ఇచ్చిన హామీలు ఏ ఒక్క నెరవేరలేదు. మళ్ళీ ఏ మొక్క పెట్టుకుని ఓట్లకు వస్తారు. ఈసారి టీఆర్ఎస్ గెలిపిస్తే మా అభివృద్ధి పనులు అవుతాయి. సార్ రైతులు కూడా యూరియా లేక కన్న బాధలు పడి చెప్పులు లైన్ పెట్టి తీసుకుంటారు. మరి ఇప్పుడు ఆ అవస్థ ఏర్పడుతుంది అన్నమాట. పొలాలు నాటుపడ్డాయి. ఊరి లేక కన్న బాధలు అవుతుంది. కాబట్టి మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే మాకు అన్ని పనులు ఇక్కడ జరుగుతాయి. అభివృద్ధి మొత్తం జరుగుతుంది. కాబట్టి ఈసారి కంపల్సరీ టీఆర్ఎస్ గెలిపిద్దామని చూస్తున్నాం.